పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం కనుమరుగవుతున్న పేరు. చాలా రోజులుగా పల్లె ప్రకృతి వనాల నిర్వహణ సరిగా లేకపోవడంతో చాలా చోట్ల పల్లె ప్రకృతి వనాలు అంతరించిపోయినాయి. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం మాత్రం పల్లె ప్రకృతి వనం ఇంకా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వడం కాదు, ఒక అడవిని తలపించేలాగా పల్లె ప్రకృతి వనాన్ని తయారు చేశారు ఆ గ్రామస్తులు. ఆ గ్రామం ఏంటి, ఆ గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రత్యేకతలు ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. పల్లె ప్రకృతి వనంలో భాగంగా కూడా వందల రకాల చెట్లని ఏర్పాటు చేసిర్రు. జామ, నిమ్మ, ఎర్రచందనంతో పాటు రకరకాల చెట్లను వందల సంఖ్యలో పెంచేటువంటి ఒక ప్రయత్నం చేసిర్రు. అవన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి. చాలా చోట్ల ప్రకృతి వనాలు మూతబడ్డా కూడా ఇక్కడ నికాల్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి పల్లె ప్రకృతి వనం కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మాత్రం సక్సెస్ఫుల్గా ఇంకా రన్ అవుతుంది. రన్ అవ్వడం కాదు, చూపర్లను ఆకట్టుకుంటుంది. ఒక అడవిని తలపించేలాగా ఈ గ్రామాన్ని పూర్తిగా పచ్చగా మార్చేసిర్రు గ్రామస్తులు. మాట్లాడదాం, గ్రామస్తులు కూడా ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది, వాళ్ళు ఎట్లా కేర్ తీసుకున్నారు, ఎట్లా జాగ్రత్త పడ్డారు, ఎట్లా ఆ గ్రామాన్ని పచ్చగా వచ్చే ప్రయత్నం చేసిరు తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్, మేము నికాల్పూర్ గ్రామం నుంచి ఉపాధి పని మీద మేము ప్రకృతి వనము చెట్లు పెంచడం, చెట్లు పెంచడం, మంచిగా నీళ్ళు పట్టుకున్నాం. ఎండాకాలం, వర్షాకాలం ఎండాకాలం నీళ్ళు పట్టుకున్నాం, మంచిగా పెంచినాం. 8-9 సంవత్సరాల సంది మంచిగా పెంచినాం. ఏమేమి చెట్లు పెట్టిండ్రు? ఎర్రచందనం ఉన్నది, దానిమ్మ ఉన్నది, ఇంకా నిమ్మ, మామిడి, ఇంకా జామ, ఇటువంటి అన్ని పండ్లు ఫలాలు, ఎర్రచందనం ఇట్లా ఇటువంటివి మంచిగా ఉన్నాయి అన్నట్లు. సో ఇది ఈతవనం ఎట్లా సాధ్యమైంది? ఈతవనం మేము ఇక్కడ పెంచి ఇత్తులు తీసుకొచ్చి పెంచి కవలర పెట్టేసి మళ్ళీ ఇక్కడ వర్షకాలం పెట్టుకొని నీళ్ళు పట్టుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మీ ఊళ్ళో అంతా పచ్చగా ఉన్నది చెట్లు, ఎట్లా అనిపిస్తుంది? గమ్మత్తుగా ఉన్నది. పని చేసేటోళ్ళు కూడా గమ్మత్తుగా, ఒకప్పుడు పనికి కూడా రాలేదు వాళ్ళు, ఇప్పుడు సద్దులు చేసుకొని వాళ్ళనే తింటున్నారు. బ్రదర్ చెప్పండి, చాలా చోట్ల ప్రకృతి వనాలు మూతపడ్డాయి, చాలా గ్రాండ్గా స్టార్ట్ చేసారు కానీ చాలా చోట్ల మూతపడ్డాయి. కానీ మీ ఊర్లో ఇంకా చెట్లు ఉన్నాయి, ఉండడం కాదు, చాలా ఒక అడవిని తలపించేలాగా తయారు చేసారు. ఎట్లా సాధ్యమైంది, ఎట్లా చేసారు ఇదంతా? ఎట్లా సాధ్యమైందంటే మా ఊళ్ళో కూలి పని వెళ్ళేవారు కూడా ఖచ్చితంగా ఇయర్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కినల్కుంట క్లీన్ చేస్తారు, చెట్లు క్లీన్ చేస్తారు. వాటర్ ఎండాకాలం కినలు లిఫ్ట్ బంద్ ఉన్నా కూడా వాళ్ళు నీళ్లు ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోస్తారు. ఇది మన కూలి పని వాళ్ళు, ఇంజనీర్గా వాళ్ళు, మన ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు పని చేయించుకుంటా, మన వనసేవకులతో చేయించుకుంటా ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు దీనికి. అందువల్ల ఇవి ఇప్పటివరకు కోతకు వచ్చినాయి. 8 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొన్న గౌడన్నలు కూడా కళ్ళు గీసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఈ విషయంలో. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే సాధారణంగా చెట్లు కాపాడుకోవాలని అందరూ చెప్తారు కానీ ప్రాక్టికల్గా చాలా సాధ్యం కానటువంటి విషయం. మేమైతే ఆస్వాదిస్తున్నాం, ప్రకృతిని మేమైతే ఫీల్ చేస్తున్నాము. ఈత చెట్లు ఉండడం వల్ల కూడా మాకు బయటకు వెళ్ళే అవసరం తగ్గిపోయింది. గౌడన్నలకు కూడా మంచి ఉపాధి కల్పించినట్టు అయిపోయింది మాకు కూడా. ఏమేమి చెట్లు ఉంటాయి? మన హార్టికల్చర్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా తీసుకొని పొలాల్లో కూడా పెట్టుకోవడానికి కూడా, తోట భూములలో పెట్టుకోవడానికి కూడా మా ఇక్కడ పెంచి ఉంచుతాము. వాళ్ళు తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇట్లా నికాల్పూర్ గ్రామస్తులు పల్లె ప్రకృతి వనాన్ని ఒక అధికారిక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా తమ గ్రామాన్ని పచ్చగా ఉంచుకునేందుకు ఒక ప్రయత్నం చేసిన భాగంలో దినచర్యగా దీన్ని మార్చుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నికాల్పూర్ గ్రామం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. చూద్దాం, ముందర కూడా పల్లె ప్రకృతి వనం ఉంది, దాంట్లో ఏం చెట్లు ఉన్నాయి, ఏమేమి రకాల చెట్లు పెట్టినారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. మాట్లాడించే ఒక ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు, ఎట్లా చేసారు, దీన్ని ఎట్లా ముందర తీసుకుని చేసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. నికాల్పూర్ పల్లె ప్రకృతి వనానికి మనం వచ్చినాం. మనం లోపలికి వెళ్తున్నాం. ఇదంతా అడవి అనుకోవద్దు, చూడడానికి చాలా పచ్చగా ఉంది, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ఫారెస్ట్ అనుకుంటే ఇబ్బంది. ఇదంతా కూడా పల్లె ప్రకృతి వనానికి సంబంధించినటువంటి నర్సరీ ఇది. ఇక్కడ అన్ని మొక్కల్ని పెంచుతారు. చాలా చోట్ల పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తలేవు, కానీ ఇక్కడ చూడవచ్చు ఇంత ఎండల్లో కూడా 40 డిగ్రీల, దాదాపు 39-40 డిగ్రీల ఎండలు ఉన్నాయి. అయినా కూడా చెట్లన్నీ కూడా చాలా పచ్చగా ఉన్నాయి. చాలా ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడము, వనమాలిని పెట్టడము, వర్కర్స్తో రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయించడంతో ప్రస్తుతం పల్లె ప్రకృతి చాలా నీట్గా ఉంది. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా పూల మొక్కలు.
రకరకాల ఇంటి ఆవరణలో పెట్టుకునేటువంటి షో చెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూల మొక్కల్ని ఏర్పాటు చేసి అటువైపు మందార పూలు ఉన్నాయి. ఇక ఇటు మనం చూస్తే ఉసిరి చెట్టు ఉంది మన ఎదురుగా, మన కెమెరాకి ఎదురుగా ఉసిరి చెట్టు ఉంది చూడొచ్చు. అంటే నర్సరీలో ఇంత పెద్ద చెట్లు మనకి ఎక్కడ కూడా పల్లె ప్రకృతి వనంలో కనిపించవు. పూల మొక్కలు మందారాలు కావచ్చు, గన్నేరు పూలు కావచ్చు, ఇతరత్ర పూల మొక్కలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు భారీ వృక్షాలు కూడా, ఇటు ఉసిరి చెట్టు కనిపిస్తుంది, ఇటు పక్కన మామిడి చెట్లు. నర్సరీలో మామిడి మొక్కలు మాత్రమే ఉంటాయి, సప్లై చేస్తారు, కానీ మామిడి మొక్కలు కూడా చెట్లుగా మారిపోయినా మనం చూడవచ్చు. ఇవి ఇదివరకే ఖాతా కూడా వచ్చినటువంటి మామిడి చెట్లను మనం చూస్తున్నాం. సో ఇట్లా నర్సరీని చాలా అద్భుతంగా డిజైన్ చేసారు. గ్రామ శివార్లో గతంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలో 3 ఎకరాల శ్మశాన వాటికలో ఒక 6 ఎకరం శ్మశాన వాటిక కోసం కేటాయించి మిగతా అంతా కూడా ఇటు పల్లె ప్రకృతి వనము అట్లాగే పార్క్ని, గ్రామంలో విలేజ్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామం అంతా కూడా పచ్చగా ఉండేలాగా వీరంతా కూడా ప్రయత్నం చేసారు. కాక ఉన్నాడు మాట్లాడతారు రోజు తను ఇక్కడే పని. ఏం చేస్తారే రోజు పొద్దున మీరు ఇడ? రోజు ఏం చేస్తారు ఇడ? రోజు నీళ్ళు పట్టుడు, ఎంత నూకేసుడు పని. ఎట్లా చెట్లు మంచిగా కాపాడుతున్నారు? నీళ్ళు పడతాం, ఒకనాడు ఇలా పడితే రేపు కూడా నీళ్ళు పడతాం, ఒకనాడు నూకుతా. నువ్వు చాలా వయసులో పెద్దోడివి, చాలా ఏళ్ళుగా చెట్లను చూస్తున్నావు, చాలా రోజులుగా ఎండలు వాతావరణం, రకరకాల వాతావరణం చూస్తున్నావు. కొంచెం ఎండలు కొడితే చెట్లు ఎండిపోతాయి, కానీ మీ నర్సరీలో చెట్లు పచ్చగా ఉన్నాయి. ఎట్లా అవుతుంది ఇదంతా? ఎట్లా పచ్చగా ఉంటున్నారు? మనం పట్ల కదా పచ్చగా ఉంటుంది, నీళ్ళు పడితేనే పచ్చగా ఉంటుంది. ఒకనాడు పడుతున్నాం. ఏమేమి చెట్లు ఉన్నాయి నర్సరీలో? ఏమేమి మొక్కలు? మామిడి చెట్లు, యాప చెట్లు కొన్ని ఉన్నాయి, దాని చెట్లు, సీతాఫల చెట్లు, ఎర్రచంద్రం. పూల మొక్కలు ఉన్నాయి? ఏమన్నా పూల మొక్కలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇది గన్నేర పువ్వులు. ఎంతమంది పని చేస్తారు? ఇద్దరు. ఎప్పుడు వస్తారు? పొద్దున ఎప్పుడు వస్తారు? 7 గంటలకు వస్తాం, 11:30కు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారు? సాయంత్రం రోజు ఒకసారి వస్తారు. అట్లా ఉండమంటే వేస్తూ ఉంటాం, పట్టుమంటే పడతాం సార్ చెప్తే. రోజు ఏంది మీ పని ఏముంటుంది నర్సరీలో? ఇప్పుడు ఒకనాడు నీళ్ళు పడతాం, ఒకనాడు నూకేస్తాం, మరి తెల్లారి నీళ్ళు పడతాం, మరి నూకుంటే తెల్లారి ఇదంతా ఇట్లా నూక్కుంటా కుప్ప పెడతాం. ఇకాల్పూర్ పల్లె ప్రకృతి వనంలో ఉపాధి హామీ కింద ఈ నర్సరీని మెయింటైన్ చేసే మహిళలంతా కూడా ఉన్నారు. వీరంతా కూడా పాపం రోజు నర్సరీని పచ్చగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. పొద్దున్నే వస్తారు, సూర్యుడు రాగానే వీళ్ళు వస్తారు. సో మాట్లాడదాం. అమ్మ, ఎన్ని గంటలకు వస్తావు పొద్దున? 7 గంటలు. ఏమేమి చేస్తారు? చెట్లకు నూపుతున్నాము, నీళ్లు వాడుతున్నాము, గుంటలు దొబ్బమంటే దొబ్బుతున్నాము, ఏ జస్టులు అన్ని సాపు చేస్తున్నాము, ఏ జస్టుల మధ్య చేస్తున్నాము. ఎన్ని చేసినా అమ్మ, మనం పనిచేస్తున్న చెట్లు మంచిగా ఉంటేనే, అది పచ్చగా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? మంచిగా అనిపిస్తున్నదనే చేస్తున్నాము కదా, చేస్తున్నాము. టైం ప్రకారం చేస్తున్నాం, టైం ప్రకారం పోతున్నాం. ఏమేమి చెట్లు ఉన్నాయమ్మా ఇంట్లో? ఇంట్లో అన్ని జామ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఇక దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు ఉన్నాయి, మునక్కాయల చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇంట్లో. అమ్మ, ఈ నర్సరీ పెట్టినప్పటి నుంచి మీరు వస్తారు? అవును సార్, వస్తాం. ఎన్ని సంవత్సరాలు అయింది? మేము 10 సంవత్సరాలు అవుతుంది. మొక్కలు పెట్టినప్పటి నుంచి పెద్ద అయిందాక మీరు పని చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇంత పెద్ద చెట్లను మీరు పెట్టిన చిన్న మొక్కలు పెద్దగా అయిపోయినాయి? ఎట్లా అనిపిస్తుంది? వాటర్ మంచిగా పడతాం సార్, వాటర్ మంచిగా పడితే మంచిగా పెరుగుతున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, మనకు గాలినిస్తాయి, అన్ని మంచిగా. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? వేరే ఊరు ఇట్లా లేవు నర్సరీలు, మీ దగ్గర మంచిగా ఉంది నర్సరీ. ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము డైలీ వర్క్ చేస్తాం కదా సార్, అందు గురించి మంచిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీ చుట్టాల ఇంటికో ఇంకెవరింటికో పోతారమ్మా, ఆ ఊర్లలో కూడా నర్సరీలు ఉన్నాయి కానీ ఇట్లా లేవు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అవును సార్, లేవు సార్. మేము అనుకుంటాము మా ఊళ్ళో మంచిగా ఉంది నర్సరీ, వేరే ఊర్లలో ఇట్లున్నది, కాకపోతే ఇల్లు చేయించరచ్చు అని మేము అనుకుంటాం. మేము చేస్తాం కదా సార్. ఇంత పచ్చదనం ఉంది, మీరంతా మీ ఊరంతా కూడా పచ్చగా ఉంచారు. ఎట్లా సాధ్యమైంది? అయితే ఈ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు, వృక్షో రక్షతి రక్షిత అని అంటారు. అయితే మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఐకమత్యంతో ఉంటారు. అందరూ కూడా ప్రతి విషయంలో, అంటే ఒక పని చేద్దాము అంటే ఆ విషయాన్ని దాన్ని తప్పకుండా చేస్తారు. అందరం అనుకొని ఏం చేసినామంటే ఇంటింటా చెట్టు ఊరు రవణమన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టాలా అని నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టినాం. వేప చెట్టు కానీ అది, ఏ చెట్టు కానీ అది. అట్లా తర్వాత మా ఊరు పక్కన ఉన్నటువంటి దీన్ని ఒక వనాన్ని, మంచి చెట్ల వనాన్ని తయారు చేసినాం. గతంలో ఉన్న సర్పంచులు కానివ్వండి, ఇప్పుడున్న సర్పంచ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏ సర్పంచ్ ఉన్నా ఆ సర్పంచ్ వెన్నంటే అందరూ ఊరందరూ గ్రామస్తుల నుండి ఇవి అభివృద్ధి చెందాలంటే అందరం కూడా కలిసి ఉండాలి.
కొన్ని చెట్లు వట్టిగానే ఉండకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి, ఉదాహరణకు చెట్ల కాలువల పొంట, కెనాళ్ళ పొంట, కట్టల పొంట ఈత వనం పెంచారు. ఇవి ఈ సారాయి విస్కీలు తాగి అంతా అదైపోతుంది, ఖరాబ్ అయిపోతున్నారు మంది అని చెప్పేసి ఆరోగ్యాలు పాడవుతున్నాయన్న ఉద్దేశంతో మరి గౌడ్లకు కూడా అటు ఒక వృత్తిగా ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఈత చెట్లను కూడా పెంచడం జరిగింది. మరి ఆ ఈత చెట్లు కూడా ఈ మధ్యనే గీత కూడా గీస్తున్నారు, దానివల్ల వాళ్ళు లబ్ధిని కూడా పొందుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మన ఊర్లో అంటే ప్రతి ఊర్లో కూడా ఇట్లా చెట్లను పెంచినట్లయితే, ఒక ఊర్లో పెంచితే ఏమవుతుంది, ఊరు అంటే మండలం అవుతుంది. మండలం అంటే మొత్తం దేశము, తర్వాత తద్వారా ప్రపంచమంతా కూడా ఒక వసుదైక కుటుంబంలాగా ఉండాలనేది మా ఆకాంక్ష. ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా సాధ్యమైంది ఇదంతా కూడా, ఇంత గ్రీనరీగా ఎట్లా ఉంచగలుగుతున్నారు? సార్ మాకున్న మెయిన్ ప్రస్తుతం అయితే వనసేవకు అతను నీట్గా ఉన్నాడు సార్. వనసేవ అతను మేము చెప్పడం కాకుండా మాకన్నా ముందు సీనియర్ అతను ఉన్నాడు, కావున అతను చేయడం అంటే అలా చేయించిన సార్, అందుకోసం ఇంత మంచిగా ఉంది. చెట్లు పెట్టారు, ఎప్పుడు ప్లాన్ చేసారు, నర్సరీ ఎప్పుడు డిజైన్ చేశారు? 2000 స్టార్టింగ్ సార్, 2010లో స్టార్ట్ చేసినాం సార్. ఇక్కడ శ్మశాన వాటిక ఉండే సార్. ఫస్ట్ శ్మశాన వాటికలోకి ఎవరు విలేజ్లో నర్సరీ ప్యాకెట్ నింపడానికి ఎవరు రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం సార్. ఇక్కడ మేము డొంకేశ్వర్ విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చి లేబర్ స్టార్ట్ చేస్తే, తర్వాత మా విలేజ్ వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే చేసుకుంటూ, వాళ్ళే ఇక్కడనే వనభోజనాలు మేరంగా చేసుకుంటా పని చేసుకుంటా సార్ ఉంటారు సార్ సంతోషంగా. ఈ వనసేవకుడు మెయిన్ సార్, మొత్తం వనసేవకతను ఎల్లన్నని. ముందు ఈతవనం కూడా కనిపిస్తుంది, ఎట్లా ఎప్పుడు పెట్టినారు, ఎన్ని చెట్లు పెట్టారు? 2018లో పెట్టినాం సార్. 18-19 వరకు పెట్టినాం సార్. 1000 చెట్లు పెట్టినాము, అందులో భాగంగా 800 ఉన్నాయి సార్. ఇక్కడ నర్సరీలో పార్కులో ప్రస్తుతం 4 చెట్లు అయితే ఇప్పుడు పూల చెట్లు, సీతాఫల చెట్లు ఉన్నాయి సార్ ప్యాకెట్లలో. అయితే మిగతా మామిడి, జామ, సీతాఫల, ఎర్రచందనం ఎక్కువ ఉంది సార్. ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. కానుగ చెట్లు బాగున్నాయి సార్. ఇంకా చాలా చోట్ల పల్లె ప్రకృతి వనాలంటే ఏదో మొక్కుబడిగా నడిపిస్తున్నారు, ఎందుకు మీరు ఇంత కేర్ తీసుకుంటున్నారు? అంటే సార్ పచ్చదనం అంటే చాలా సంతోషంతో, ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతతో చేసిన సార్ ఇంత సంతోషంగా. లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈతవనం కావచ్చు, ఇక పల్లె ప్రకృతి వనం వెనక భాగంలో విలేజ్ పార్క్ ఏదైతే ఉందో అందులో ఎర్రచందనం వృక్షాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వీరంతా కూడా డిజైన్ చేసిరు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో అంతా కూడా పచ్చగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు పల్లె ప్రకృతి వనం, మరోపక్క దానికి సంబంధించిన నర్సరీ, ఒకవైపు విలేజ్ పార్క్, ఇట్లా గ్రామం అంతా కూడా పచ్చగా ఉంది. అటువైపు గోదావరి నుంచి గోదావరి జలసిరులు, వాటిని ఆ గోదావరి వెంబడంతా కూడా పచ్చని పంట పొలాలు, దాంతోపాటు గ్రామంలో నర్సరీ, పూల మొక్కలు, ఈతవనము, ఇట్లా నికాల్పూర్ గ్రామం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామం అంతా కూడా పచ్చని అడవిని తలపించేలాగా ఉంది. దీనికోసం గ్రామస్తులంతా కూడా కలిసి పనిచేస్తున్నారు, తమ గ్రామంని పచ్చగా ఉంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అందరినీ మోటివేట్ చేస్తున్నారు. యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సమిష్టిగా గ్రామాన్ని పచ్చగా ఉంచేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మిగతా గ్రామస్తులకు స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి అంశం అని చెప్పాలి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నికాల్పూర్ గ్రామం నుంచి.